ఏమవుతారమ్మా నీకు ఫిష్ వెంకట్ గారు? పెద్దాడి పెద్దనాన్న అవుతారా? ఓకే. సో ఎలా ఉండేవాళ్ళు నీతోని? చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఆయన సినిమాలన్నీ నువ్వు చూసేదానివా? ఏం నచ్చేది మీ పెద్దనాన్నలోని? అన్నీ. సో నీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఇలా పెద్దనాన్నకి ఇలా హెల్త్ బాగాలేదు అని చెప్పి? 15 days బ్యాక్. 15 days బ్యాక్. ఓకే. సో అంటే నువ్వు ఎంత బాధపడుతున్నావు అంటే ఆయనకి నీకు చాలా అటాచ్మెంట్ ఉండే? నాది పెద్దాడి ఒకటే రోజు బర్త్డే. ఓకే. అందుకే ఒకే రోజు బర్త్డేనా నీది పెద్దనాన్నది? ఓకే ఓకే. సో అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి ఎలా ఉండేది? ఆయన నిన్ను బాగా చూసుకునే వాళ్ళ, ఆడుకునే వాళ్ళ? చాలా మంచిగా చూసుకుంటా. చాలా మంచిగా ఉండేవాళ్ళు అయితే నీతోని. ఆయన ఇన్ని సినిమాలు చేశారు కదా, సో ఆయన విలన్ క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఫ్యామిలీలో ఎలా ఉండేవాళ్ళు మీతోని? అలా అంతే కామెడీగా ఉండేవాళ్ళ? చాలా క్లోజ్గా మంచి. ఆయన బర్త్డే ఈమె బర్త్డే ఒకటే రోజు. చిన్న పాప, మా చిన్న పాప. మీ చిన్న పాప? మా బావగారు. పిల్లలు ఇంత బాధపడుతున్నారు, అదే ఇంత ఎమోషన్ అవుతున్నారు, ఎలా ఉండేది వాళ్ళిద్దరికి అటాచ్ అని అందరికీ చెప్పుకుంటూ ఉంటది కదా. చాలా క్లోజ్ గా చాలా బాగా చూసేవారు పిల్లల్ని మాత్రం. పిల్లలు మాత్రం ఎక్కడ పోయినా పిల్లల్ని బాగా చూసేవారు మా బావగారు. అంత మంచి బావగారిని మేము మిస్ చేసుకున్నంటే చాలా బాధగా ఉంది మాకు. సో పిల్లలతో చాలా అటాచ్మెంట్ ఉండేది? చాలా అటాచ్మెంట్ ఉండేది. మొన్న లాస్ట్ July 5th కూడా బర్త్డే అక్కడనే చేసుకుంది మా చిన్న పాప. పెద్దాడితోనే చేసుకుంటానని అక్కడికే వచ్చింది హాస్పిటల్లో. అక్కడే కేక్ కట్ చేపిద్దాం అనుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకా ఈ పాపనే కట్ చేసింది. పెద్దాడి పేరు మీద తనే కట్ చేసిందా? పెద్దాడి పేరు మీద ఈమెనే కట్ చేసింది. ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు కట్ చేయడానికి. రైట్. అయితే ఇప్పటికీ కార్యక్రమం కూడా మొదలైపోయింది. ఇంకా చాలామంది కూడా తన పెద్దనాన్నతో తనకి ఏ విధంగా అనుబంధం ఉండేది అన్న విషయాలు కూడా షేర్ చేసుకోవడం కూడా జరిగింది. ఓకే సార్. ఓకే ఓకే. ఓకే ఓకే. రైట్. మరి కాసేపట్లోని కార్యక్రమం అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటికే తన పెద్ద కొడుకు అలాగే మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంతా కార్యక్రమాల్లోనే పాల్గొనడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మనం బిగ్ టీవీ మీద చూడొచ్చు. అయితే ఇప్పటికే ఆయనతో పాటు ఉన్న అనుబంధాలు కావచ్చు, అనుభవాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు మా పెద్దనాన్న అని చెప్పి పిల్లలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వరకు సాధారణంగా చిన్నపిల్లలు ఇలాంటి శ్మశానానికి రావడానికి కూడా ఇష్టపడరు. కానీ ఆఖరి పరిస్థితుల్లోని ఆయన్ని మేము చూడాలి, మేము మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇక్కడ వరకు ఆయన కోసం రావడం, ఆయన గురించి మొత్తం కూడా ఆయనతో పాటు ఉన్న మెమరీస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారు.